నమస్తే. దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో కావచ్చు విద్యారంగం పైన జరుగుతున్న అవకతవకలు అలాగే విద్యా పేరు చెప్పుకొని ఫీజులు వసూలు చేసిన పరిస్థితి. సో అన్నీ కూడా దీనిపైన ఈరోజు ఏబీవీపీ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాట్లాడదాం మనతో పాటు రాంబాబు ఉన్నారు, సిటీ సెక్రటరీ. సో నా ఏం చెప్తారు అంటే ఫస్ట్ తెలంగాణ విషయం మాట్లాడడం, తర్వాత దేశ పరిస్థితి కూడా. సో ఫస్ట్ తెలంగాణలో ఫీజు నియంత్రణ చట్టం అనేది తీసుకురావాలి. సో గత సంవత్సరం తీసుకొస్తామని చెప్పేసి అట్లా కాలేపని తీసేస్తారు. అంటే ఏ ప్రభుత్వాలు కూడా సో ఇప్పటివరకు బీఆర్ఎస్ చూసినాం, తర్వాత కాంగ్రెస్ కూడా ఫీజు నియంత్రణ చట్టం అనేది అమలు చేయరు. సో ఏం చెప్తారు మీరు? అంటే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పేసి కేవలం మేనిఫెస్టోలలో పెడతానో లేకపోతే ఊకదంపుడు ఉపన్యాసాలలో చెప్తానో కాదన్న. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు వాళ్ళు భాగస్వాములై ఉన్నారు. ఎమ్మెల్యేల రూపంలో మంత్రుల రూపంలో ఉన్నారు కాబట్టి ఈ ఫీ నియంత్రణ అనేది చెప్పడానికి బాగుంటుంది. ఈ యూత్ లోపలికి ప్రజల లోపలికి పోతుంది. తర్వాత ఓట్లు దండుకున్నాం, తర్వాత బిస్తర్ వేసుకొని పడుకుందాం అని చెప్పేసి రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. దానిలో ఈ రేవంత్ రెడ్డి ఏక్ నెంబర్ చోర్. అంతకుముందు కూడా ప్రభుత్వము ఏక్ నెంబర్ అయితే ఈయన 2 నెంబర్. ఎందుకంటే బఫూన్ పాలన చేస్తున్నాడు ఇక్కడ ఈ రాష్ట్రం లోపల. ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావడానికి నేను ఆపేదేవాడు. నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వు ఎప్పుడైనా నీ మంత్రులు ఉంటారు, మంత్రుల మొత్తానికి నువ్వు నాయకునివి, అసెంబ్లీ నీ చేతుల్లో ఉన్నది. ప్రత్యేక సమావేశాలు పెట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని రా. నిన్నటికి మొన్న ద్రవిడ రాజకీయాలను పండబెట్టి అక్కడ ఒక కొత్త రాజకీయ పార్టీని తీసుకొని వచ్చి అధికారాన్ని తీసుకొని వస్తే అక్కడ నూతన ముఖ్యమంత్రి ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని చట్టం చేసి రాష్ట్రం మొత్తం మీద కూడా నర్సరీ నుండి 12th క్లాస్ వరకు ఏ విధంగా ఫీజు ఉన్నాడో నిర్ణయించుడు. మరి నీకేమవుతుంది? నిన్నెవడు ఆపుతున్నాడు? ఎవడు ఆపుతున్నాడు అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఫండ్ ఇవ్వడం కోసము, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఫండ్ ఇవ్వడం కోసము, దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు ఫండ్ ఇవ్వడం కోసం ఎవడైతే ఉన్నాడో వానికి కొమ్ముగాయడం కోసం ఫీజు నియంత్రణ చట్టాన్ని ఈ రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి తీసుకొస్తారు అని చెప్పేసి ఏబీపీ బలంగా ఆరోపిస్తున్నది. ఇదే నిజం. సో ఏం చేయబోతున్నారు అంటే ఫీజు ఇప్పుడు రేపో మాపో ఇంకో 15వ తారీఖు నుంచి గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి. సో ఇప్పటికీ ఫీజు నియంత్రణ చట్టం అనేది అమలు లేదు. సో ఇష్టారాజ్యంగా డొనేషన్ల పేరుతో ఇతర పేర్లతో అలాగే బీటెక్ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇటు స్కూల్ పరిస్థితి అదే ఉంది, కాలేజ్ల పరిస్థితి అలాగే ఉంది. సో ఏం చెప్తారు? ప్రైవేట్ యూనివర్సిటీల పరిస్థితి కూడా అది. సో ఏం చెప్తారు? ఏబీవీపీ కేవలం ఈ ప్రెస్ మీట్ పెట్టి వదిలేస్తుందా, లేకుంటే ముందు ఇంకేమైనా సరే కార్యాచరణ చేస్తుందా దీనిపైన? ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఉండడం పరిస్థితుల మీద ఆల్రెడీ కార్యాచరణ మొదలైంది. ఫస్ట్ పాఠశాల విద్య నుంచో మొదలుపెట్టినాము. ఎంఈఓలకు డిఓలకు రిప్రజెంటేషన్లు ఇచ్చినాము. ఎంఈఓ డిఓ ఆఫీసుల ముందు ధర్నా చేయబోతున్నాము. స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డును ముట్టడిస్తాము. ఇంటర్మీడియట్ అధికారులను అడుగుతాము, కడిగి పారేస్తాము. ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ కూడా ముట్టడిస్తాము. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాము. ఖచ్చితంగా జనబాహుల్యంలో రేవంత్ రెడ్డిని విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా దోషిగా నిలబెడతాం. నువ్వు ఎందుకు చేయట్లేదని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీలలో అంటే దేశానికి ఉపయోగపడేటువంటి మానవ వనరులను తయారు చేసేటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీలలో నువ్వు కరెక్ట్గా వాళ్ళ బడ్జెట్ సరిపడా బ్లాక్ గ్రాంట్ని ఇవ్వవు. 83% ఉంటాయన్న ఎవరు చెప్పాలి వాళ్ళకి చదువు? పాఠాలు చెప్పకుండా వాళ్ళు పరీక్షలు రాసేటువంటి పరిస్థితి ఉన్నది. 83% టీచింగ్ నాన్ టీచింగ్ అంటే భర్తీ చేయకుండా యూనివర్సిటీలు అటుముఖాలు ఉన్నాయి. పాఠశాలల లోపల టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్ చేయకుండా కనీసం అమ్మాయిలు వాళ్ళు బహిరంగ మలమూత్ర విసర్జన చేసే పరిస్థితులు ఈ రాష్ట్రం లోపల ఉన్నాయంటే మరి 3,24,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్కడికి పోతుంది? నువ్వు రైజింగ్ తెలంగాణ 1 అని చెప్పి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను 2040లో సాధిస్తానని చెప్తున్నావు అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఏ విధంగా చెప్తావు? రేషనలైజేషన్ పేరుతో 27,000 పాఠశాలను 4,000 పాఠశాలను తగ్గిస్తున్నావు అంటేనే పేద విద్యార్థులు వెళ్ళిన గూడాలలో తండాలలో ఏక ఉపాధ్యాయ పాఠశాలలు ఉంటాయో ఆ పాఠశాలను మూసేసే కుట్రకు నువ్వు పాల్పడుతున్నావు. పోయిన ఏమని చెప్పిండు? మీరు బర్రెలు కాసుకోవాలి, గొర్రెలు కాసుకోవాలి, చేపలు పట్టుకోవాలి, చెప్పులు కుట్టుకోవాలని చెప్పేసి డైరెక్ట్ చెప్తే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ బళ్ళో మూసేస్తే పోరగాళ్ళందరూ అదే పనులు చేసుకుంటారని చెప్పేసి ఉన్నావు. నీ దగ్గర ఉన్న దొర మనస్తత్వం కాబట్టి పేద పిల్లలకు విద్యను దూరం చేసేటువంటి కుట్రకు పాల్పడుతున్నావు. ఖచ్చితంగా యుద్ధం మొదలైంది. నీ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించడం రాబోయే కాలంలో నీ మంత్రులను నీ ఎమ్మెల్యేలు నిన్ను కూడా ప్రజాబాహుల్యం నిలదీస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేంత వరకు కూడా కొట్లాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అఖిల భారత విద్యార్థి పరిషత్. సో మీరు విద్యార్థుల పక్షాన ఉంటారు, నిరుద్యోగుల పక్షాన ఉంటారు కాబట్టి రీసెంట్గా సో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు కూడా సో మాట్లాడుతూ మిర్చిల బండిలు వేసుకుని మీరు ఇంతమంది అన్నారు అంటే గొర్రెలు కాసుకొని బర్రెలు కాసుకొని అని చెప్పేసి. సో నిన్న కూడా మిర్చి బండి అని చెప్పేసి ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసి మిర్చి బండి పెట్టుకోండి అని చెప్పేసి. సో ఏం చెప్తారు ఆ వ్యాఖ్యల పైన? అదన్నా అంటే ఎవరు వ్యాఖ్యానించాలి అనేది కాదు. ఒక విషయం చెప్తా. చాలామంది విద్యార్థులు
ఐఐఎంలో చదివిన వాళ్ళైనా ఐఐటీల వల్ల చదివిన వాళ్ళైనా చాలామంది ఒక 2014 కంటే ముందు మనం వేల మీద లెక్క పెట్టుకునే విధంగా స్టార్టప్స్ ఉండేది. కానీ 2014 తర్వాత పరిస్థితి ఏ విధంగా లక్షల సంఖ్యలో స్టార్టప్స్ వచ్చినాయి. తర్వాత అవి యూనికార్న్స్గా మారినాయి. లక్షల మందికి ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇస్తున్నాయి. మీరే చూస్తున్నారు. మీరు ఒకప్పుడు ఒక మీడియా హౌస్లో పనిచేయాలని చెప్పేసి ఆలోచన నుండి నేను ఒక యూట్యూబ్ని పెట్టుకోవాలనే దానికి వచ్చారు. చాలామంది స్ట్రెస్ను భరించలేక ఇవాళ మనం పేపర్లో చూసినాం. ఆమె ఏం చేస్తున్నది, బెల్లం అమ్ముతున్నది, ఇంకా పసుపు అమ్ముతున్నారు. చాలామంది విద్యార్థులు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారు స్ట్రెస్ను భరించలేక. అట్లా ఒక్కొక్కరు వినూత్నంగా ఆలోచించి వాళ్ళ స్టార్టప్స్ను వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దోశ హబ్లు ఉన్నాయి, దోశ హట్లు ఉన్నాయి. తర్వాత అంటే చిన్నగా మొదలైనటువంటి వ్యాపారము తర్వాత స్టార్ హోటల్ వరకు ఎదిగినటువంటి వ్యాపారాలు కూడా ఉన్నాయి. దానిలో వాళ్ళ ఇష్టాలను మనం క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది జాబ్ చేయాలనుకుంటారు, కొంతమంది సొంతంగా సంస్థరావు గారి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారు. అందులో మాట్లాడేది తప్పేం లేదంటారా? సమర్థించడం అనేది కాదు, వ్యతిరేకించడం అనేది కాదు. వారు ఏ కాంటెక్స్లో మాట్లాడినా నాకు తెలియదు. కానీ నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఉన్నటువంటి యువత ఒకరి కింద పనిచేయాలన్నటువంటి ఆలోచనలు లేరు. వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి మాత్రమే నేను చెప్తున్నాను. అంటే ఇదే విధంగా మీరు అన్నట్టు మీరు అన్న దోశ హబ్ అలాంటి ఎగ్జాంపుల్ తీసుకొని ఈ విధంగా సో మిర్చి హబ్ కావచ్చు అలాంటి ఏవైనా సార్. సో ఇదే కాంటెక్స్లో గతంలో రేవంత్ రెడ్డి కూడా అంటే గొర్రెల పెట్టుకోండి లేకుంటే మటన్ షాప్లో దుకాణం ఆ విధంగా అనుకోవచ్చు కదా మనం. అయితే వాళ్ళు గొర్రెలు పెట్టుకోండి మటన్ షాప్లు పెట్టుకోండి కాదు, గొర్రెలు కాసుకోవాలి బర్రెలు కాసుకోవాలి అంటే మరి గొర్రెలు కాసుకోవడానికి బర్రెలు కాసుకోవడానికే ఉన్నారా అని చెప్పేసి. అంటే వాళ్ళు మాట్లాడిన విధానము గొర్రెలు కాసుకోవాలి మీరు బర్రెలు కాసుకోవాలి వాళ్ళకు అదే వస్తుంది ఆ వృత్తి వస్తుంది కదా అని చెప్పేసి. అంటే నేను ఒక సామాజిక వర్గానికి చెందినాను అనుకోండి, మా నాన్న ఒక వృత్తి చేస్తారు, మరి నేను అదే వృత్తి చేసుకొని బతకన్నా నా ఇష్టం. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే బిజినెస్ పెట్టుకోవాలనుకుంటా, అది చేయొద్దా? నేను చెప్పులు కొట్టుకోవాలంటే చెప్పులే కొట్టుకోనా, నేను తాళ్ళు ఎక్కాలంటే తాళ్ళు ఎక్కాలన్నా, నేను చేపలు పట్టుకోవాలంటే చేపలే పట్టుకోవాలా నేను. అది యువకుల యొక్క లేకపోతే వ్యక్తుల యొక్క అభిరుచులకు అనుగుణంగా వాళ్ళకే ఐడియా ఉంటుందో దాన్ని చేస్తారు. కానీ నువ్వు ఇదే అని చెప్పేసి మీరు ఇంతకుముందు క్వశ్చన్ చేసినటువంటి ప్రభుత్వాలు చెప్పలేదు. కాకపోతే పోయిన ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రం లోపల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న పిల్లలను ఆ విధంగా చూస్తున్నవి వాళ్ళు దొరలు లెక్క వివరిస్తున్నారని మాత్రమే నేను చెప్పగలుగుతాను. సో ఇంకా ఇప్పుడు దేశం విషయానికి వస్తే దేశంలో క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతున్న పరిస్థితి. సో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మళ్ళీ సిబిఎస్ఈ సంబంధించి రివాల్యుయేషన్ టైంలో అందులో అవకతవకలు జరిగాయి. ఒక 13 ఏళ్ల పిల్లవాడు సో సిబిఎస్ఈ అవకతవకలు జరుగుతున్నాయి బయటపెట్టిన పరిస్థితి. అండ్ రీసెంట్గా జరిగిన ఎస్ఎస్సి జీడీలో కూడా సో ఎగ్జామ్ సెంటర్లో కూడా లీక్ అయిందని చెప్పేసి ఆ విధంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఏం చెప్తారు ఈ దేశానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని చాలా పెద్ద ఎత్తున నిరసన వెలువడుతున్న పరిస్థితి. సో ఏం చెప్తారు మీరు అంటే ఇవన్నీ జరుగుతున్న తందంగాన్ని చూసి ఏం చెప్తారు మీరు ప్రస్తావించినట్టుగా నీట్ యూజీ పరీక్ష లోపల అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి 22 లక్షల మంది విద్యార్థులు వారి యొక్క 2 సంవత్సరాలు 1 సంవత్సరం యొక్క శ్రమ మొత్తం నాశనం అయిపోయింది. వాళ్ళకి సపోర్ట్గా పనిచేసినటువంటి తల్లిదండ్రుల యొక్క శ్రమ నాశనం అయిపోయింది. కాబట్టి ఈ యొక్క విద్యా వ్యవస్థ ఇట్లై ఉన్నది, పరీక్షల నిర్వహణ ఇట్లున్నది. ప్రభుత్వాల మీద వాళ్ళు అక్కసు వెళ్ళగక్కడం కోపం వెళ్ళగక్కడం అనేది సమంజసమే. ఎందుకంటే వారి యొక్క శ్రమ పోయింది. వారికి యొక్క అంటే వ్యవస్థల మీద వాళ్ళకు కోపం ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు నమ్మకం కూడా కోల్పోతారు. ఖచ్చితంగా ఈ యొక్క లీకేజ్ని ఏబీవీపీ నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నది. అదేవిధంగా దీని లోపల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఒకే భాషలో అంటే 2 భాషలలో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ని ఇప్పుడు 13 భాషలలో తీసుకొని వస్తున్నారు. చాలా వరకు తర్వాత అంటే ఎన్టీఏ నిర్వహించేటువంటి ఎగ్జామ్స్లో చాలా వరకు కంప్యూటర్ బేస్డ్గా నిర్వహిస్తున్నారు. కానీ నీట్ యూజీలో కంప్యూటర్ బేస్డ్ లేదు. కానీ ఇప్పుడు మొన్న ప్రకటించినటువంటి దానిలో అంటే ప్రెస్ మీట్లో ఖచ్చితంగా వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ నుంచి కంప్యూటర్ బేస్డ్ విధానంలో మేము నిర్వహిస్తామని చెప్పేసి దాని అంటే సంస్కరణ తీసుకురావడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ విద్యార్థుల లోపల భరోసా కల్పించాల్సిన అవసరము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉన్నది. అదేవిధంగా సిబిఎస్ఈకి సంబంధించిన విషయం మీరు అడిగినారు. సిబిఎస్ఈకి కూడా దగ్గర 10-12 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారు. కాబట్టి దాన్ని ఒక 17 సంవత్సరాల విద్యార్థి దానిలో ఉన్న లోపాలను అంటే గుచ్చినట్లుగా చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక అధికార బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళకి వివరించిండో మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏం పని చేస్తున్నారో క్వశ్చన్ అనేది వెలువడుతుంది. కాబట్టి అధికారులు ఎవరైతే సమర్థవంతమైన అధికారులు ఉంటారో వాళ్ళను మాత్రమే ప్యానలిస్టులకు పెట్టి
ఎవరైతే క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తారో, మన బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఏ విధంగానైతే వాళ్ళని ఒక ఐసోలేషన్లో పెడతారో అట్లా వాళ్ళని ఐసోలేషన్లో పెట్టాలి. ఖచ్చితంగా అంటే ఈ క్వశ్చన్ పేపర్ల ముద్రణ దగ్గర నుంచి మొదలుకుంటే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా దీన్ని గోప్యంగా ఉంచి పరీక్షల గోప్యతను కాపాడాలి. ఈ యొక్క సంస్థలు ఏవైతున్న వాటి చట్టబద్ధత తీసుకొచ్చి వాటిలో అవినీతి జరిగితే ఖచ్చితంగా వాళ్ళని కటకటాలకు అంటే మళ్లించే విధంగా కఠినమైన శిక్షలు తీసుకునే విధంగా వాటి ఒక చట్టం చేయాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తున్నది. ఏబీపీ ఆధ్వర్యంలో కూడా నీట్లో జరిగిన అవకతవకల మీద, సిబిఎస్ఈ రివాల్యుయేషన్ గురించి జరుగుతున్నటువంటి విషయం మీద కూడా దేశవ్యాప్తంగా నిరసన చేసినాము. ఖచ్చితంగా ఏబీవీపీ విద్యార్థుల పక్షానే ఉంటుంది. ఏ ప్రభుత్వంతో విద్యార్థి పరిషత్కు సంబంధం లేదు. ఖచ్చితంగా విద్యార్థులతో కలిసి ప్రభుత్వం మీద కొట్లాడతాయని చెప్పి దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరుతుండే ధర్మేంద్ర ప్రధాన్, సో తను రాజీనామా చేయాలి. ఎందుకంటే 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకో డైరెక్ట్గా ఈ ప్రజెంట్ నేను తట్టుకోలేకపోతున్నా, సో ఇంకా నా వల్ల కాదు ఇది సెకండ్ టైం ఎగ్జామ్ రాయడం అని చెప్పేసి సూసైడ్ లెటర్స్ రాసి చనిపోయిన పరిస్థితి. సో కాబట్టి పెద్ద ఎత్తున తను రిజైన్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి చాలా పెద్ద ఎత్తున యూత్ నుంచి వస్తుంది. సో మీరు కూడా రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తారు. ఇంకోవైపు ఈ నీట్ పేపర్ సంబంధించిన ఇష్యూ కూడా, సో యుద్ధాలను ఆపే నరేంద్ర మోదీ సో పేపర్ లీకేజ్ను ఎందుకు ఆపలేకపోతారు? ఎందుకంటే అంతా కూడా ప్రభుత్వం కూడా సెంట్రల్లో వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళ చేయి కింద అధికారులు పనిచేస్తారు కాబట్టి అధికారులు ఎందుకు కట్టుదిట్టం చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఈ రెండు ప్రశ్నలు చాలా పెద్ద ఎత్తున వస్తుంది. సో ఏం చెప్తారు రాజీనామా గురించి? అలాగే బారిన ఆపిన మోదీ సో ఎందుకు పేపర్ లీకేజ్ని ఆపలేకపోతున్నారు? ఒకవేళ కనుక రాజీనామాతోనే ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఖచ్చితంగా అందరి యొక్క క్వశ్చను అందరు అడిగేది కూడా రాజీనామానే. కాబట్టి బెటర్గా ఈ పరీక్షల నిర్వహణ జరగాలి. గతంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రుల కంటే ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే వివిధ భాషల రీజనల్ లాంగ్వేజ్లో తీసుకురావడము, తర్వాత ఎన్టీఏ ద్వారా ఐఐటీలలో ఎన్ఐటీలో ప్రవేశాల కోసము ఎన్టీఏ జేఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ కానీ నిర్వహించడము, తర్వాత నీట్ లోపల సంస్కరణలు తీసుకురావడము. అంటే మెడికల్ విద్య అనేది ఒక రాష్ట్రం లోపల ఉన్నటువంటి వాళ్ళు దీన్ని వ్యాపారంగా మార్చకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకు అనేక చోట్ల వాళ్ళకి అవకాశాలు రావించాలని తీసుకురావాలన్న ఉద్దేశంతో నీటిని తీసుకొని వచ్చారు. ఇది ఒక గొప్ప సంస్కరణ. ఇలాంటి సంస్కరణను కూడా మనం వ్యతిరేకించడం అందరూ ఆదరించారు. కానీ దీని లోపల ఒక జవాబుదారీతనం తీసుకురావాలి. దీని లోపల ఒక మంచి సుహృద వాతావరణంలో ఎలక్షన్స్ మన ఇది ఎగ్జామ్స్ జరిగే విధంగా తీసుకోవాలి. అదేవిధంగా లీకేజ్ జరగకుండా చూసినప్పుడు మాత్రమే విద్యార్థులందరూ న్యాయం చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఒకవేళ రాజీనామా ద్వారా మాత్రమే ఇది సాల్వ్ అవుతుంది అనుకుంటే రాజీనామాను కోరదాం. కానీ బెటర్గా పనిచేయాలనుకుంటే వాళ్ళని నిలదీద్దాం, ప్రజాభవన్లో నిలబెడతాం. వాళ్ళని ఎక్కడికక్కడ మీరు మంచిగా చేసేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పేసి హెచ్చరిద్దాం. అంటే ఇటు మోదీ గారు అంటే యుద్ధాలను ఆపే మోదీ గారు సో లీకేజ్లు ఎందుకు ఆపలేకపోతున్నారు అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున క్వశ్చన్ జరుగుతుంది. ఏం చెప్తారు? 22 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఎగ్జామ్ జరుగుతుంది. బీహార్లో జరిగింది, గుజరాత్లో జరిగింది, అన్ని రాష్ట్రాలలో జరిగింది. పైన క్వశ్చన్ పేపర్ దగ్గర లీక్ అయితే అక్కడ ఎవరు తయారు చేస్తారో వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసిర్రు, పంపించేసిర్రు. నిన్న ఎవరైతే క్వశ్చన్ పేపర్లు తయారు చేస్తున్నారో ఐసోలేషన్లో పెడతామని చెప్పినారు. క్వశ్చన్ పేపర్లను తరలించడం కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను యూజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. ఇదంతా జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క దానిలో అంటే పనిచేసి అంటే ఒక క్లాసులో ఉన్నటువంటి ఇన్విజిలేటరు తప్పుకు పాల్పడితే కూడా అదే వ్యవస్థ మీదకే వస్తుంది. కాబట్టి అలాంటి చిన్న తప్పులను కూడా జరగకుండా చూసుకోవాలి. అంటే దీన్ని 22 లక్షల మంది చిన్న తప్పు అంటలేను నేను, ఇది పెద్ద తప్పు. కానీ ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా కానీ పెద్ద తప్పుగా జరుగుతుంది. కాబట్టి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లక్షల మంది ఇక్కడ సపోర్టింగ్ స్టాఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద కూడా నిఘా పెంచాలని చెప్తున్నాను. ఇంకోటి యుద్ధాలను ఆపేదంటే ఇది రైమింగ్ కోసం మంచిగా ఉన్నదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేశ అధ్యక్షులతో మాట్లాడితే అది అంటే 1-to-1 జరిగేటువంటి సంభాషణ, 1-to-1 తీసుకునేటువంటి నిర్ణయం. దీని లోపల ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత అధికారులు విన్న తర్వాత కింది వరకు కూడా ఆ వ్యవస్థ అదే తీరుగా పనిచేస్తే బాగుంటుంది. గతంలో మీరన్నదే మనం మాట్లాడుకుందాం. రాజీవ్ గాంధీ గారు మాట్లాడిల్లు పైన నేను 100 రూపాయలు ఇస్తే కిందికి వచ్చే వరకు 15 రూపాయలు వస్తలేవని చెప్పినాడు. మరి అదంతా ఎక్కడ పోయినట్టు? అంటే మధ్యలో జరిగేటువంటి దళారీ వ్యవస్థ కానీ దాన్ని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వ్యక్తులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి వ్యవస్థను అందించినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా బాధ్యతగా పనిచేస్తేనే ఇలాంటివి జరిగాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తుంది.